ఈరోజు మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఏఐఎఫ్బి జాగృతి మిత్రపక్షంతో మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో చాలామంది పదుల సంఖ్యలో కౌన్సిలర్ అభ్యర్థులు అయితే విజయం సాధించడం జరిగింది. ఈ విజయం వెనుక జాగృతి కృషి ఏమున్నదనేది మనతో పాటు మాట్లాడడానికి జాగృతి లీడర్లు మనతో పాటు ఉన్నారు. ఎట్లా ఉంది మీ జాగృతి కృషి ఏముందంటే మీరు ఏం చెప్తారు? ఈరోజు నిజంగా కూడా మేము ఇంకా పార్టీగా అవతరించకముందే ఎవరైతే మా నాయకులు, మా కార్యకర్తలు, ఉద్యమకారులు ఇక్కడ నుండి మా జాగృతి నుండి కంటెస్ట్ చేయాలనుకున్నారో వాళ్ళకు ఒక అవకాశాన్ని కల్పించాలి అన్న ఉద్దేశంలో భాగంగా ఏఐఎఫ్బితో పొత్తు పెట్టుకొని ఈ ఎన్నికల్లో దాదాపుగా మా వాళ్ళు అక్కడక్కడ కంటెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 40 మంది కౌన్సిలర్లు ప్రజల చేత ఎన్నుకోబడ్డం నిజంగా కూడా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మేము ఇంకా పార్టీగా అవతరించకముందే ఇది మాకు అంటే ఒక ఉత్సాహాన్ని మా కార్యకర్తల్లో కానివ్వండి, మా నాయకత్వంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. నిజంగా కూడా తెలంగాణ ప్రజలకు కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మా తెలంగాణ జాగృతి ఏదైతే ఇంకా కవితక్క గారు స్వయంగా ప్రచారం చేయలేదు, ఎక్కడికి వెళ్ళి మా వాళ్ళకు ఓట్లు వేయండి అని ఎక్కడ ప్రచారం చేయకపోయినా ఒక ప్రెస్ మీట్ ద్వారా ఏదైతే మీరు నిజమైన ప్రశ్నించే గొంతును ఎన్నుకోండి, ఎవరైతే ప్రశ్నిస్తారో యువతని ఎప్పుడు నిరంతరం ప్రజల మధ్యలో ఉండే నాయకత్వాన్ని ఎన్నుకోండి, సింహం గుర్తుకి ఓటేసి గెలిపించండి మా అభ్యర్థులని అని కవితక్క గారు ఒక పిలుపునిచ్చిండ్రు. ఆ పిలుపుకే ఈరోజు 40 మంది కౌన్సిలర్లని ఎన్నిక చేసి మా దగ్గరికి పంపిస్తున్నారు. నిజంగా కూడా ఇది మాకు చాలా సంతోషకరమైన విషయం. తెలంగాణ ప్రజలు మేమేసే ముందడుగుకి మాకు ఒక ప్రోత్సాహాన్ని కల్పించారు అనుకుంటున్నాం. ఏఐఎఫ్బి నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థులకు మీరు కండువాల పరంగా కావచ్చు, లేకుంటే సోషల్ మీడియా పరంగా కావచ్చు, లేకుంటే ఆర్థికంగా కావచ్చు, జాగృతి నుంచి ఏమైనా సహాయం అందిందా? మేము కండువాలు, జెండాలు అట్లాంటి చిన్నవి చేసినాము. అక్కడక్కడ ఎవరైతే కొంచెము మేము రావాలి, జాగృతి నుండి వచ్చి మా స్టేట్ లీడర్స్ వచ్చి ప్రచారం చేయాలి అని అనుకున్న దగ్గర వెళ్ళడం జరిగింది. ఆర్థికంగా అంటే మేము డబ్బు లేకుండానే, డబ్బు కాదు ఇంపార్టెన్స్, నాయకత్వాన్ని చూసి ఎన్నుకోవాలి అన్న సిద్ధాంతంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి మేము ఎక్కడా కూడా డబ్బును ప్రోత్సహించలేదు. గెలిచిన తర్వాత, అభ్యర్థులు గెలిచిన తర్వాత కవితక్క గారు జాగృతి నాయకురాలను కలిసే ప్రయత్నం చేశారా? వాళ్ళు ఏఐఎఫ్బి వాళ్ళు ఎవరైనా వచ్చారా? ఆల్రెడీ ఏఎఫ్బి నుండి జార్జ్ రెడ్డి అన్న దాదాపుగా నిన్నటి నుండి అక్కతో కాంటాక్ట్లోనే ఉన్నారు. ఇప్పుడు కూడా రావడం జరిగింది. ప్రెస్ మీట్లో కూడా ఉన్నారు. ఎవరైతే విన్ అయినరో వాళ్ళందరూ కూడా అక్కని కలిసే ప్రయత్నంలో ఉన్నారు. ఈరోజు కొంతమంది వస్తున్నారు, రేపు కొంతమంది వస్తున్నారు. దాదాపుగా అందరు మాకు కాంటాక్ట్లోనే ఉన్నారు. కొంతమందిని ఏదైతే ఇక చూసినాం కదా, కొన్ని పార్టీలు మా వాళ్ళు ఇండిపెండెంట్ అని చెప్పి మేము తీసుకెళ్తామని చెప్పి కొన్ని ప్రలోభాలకు గురి చేసి తీసుకెళ్ళారు. కానీ అల్టిమేట్గా ప్రజలు మాత్రము చూస్తూ ఉంటారు కదా. ఎందుకంటే ఏఐఎఫ్బిని, తెలంగాణ జాగృతిని, కవితక్కను చూసి ఒక 50% వాళ్ళకి హైప్ అనేది ఇచ్చిండ్రు. వాళ్ళు 50% ప్రజలు వాళ్ళని స్వాగతించారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తే తప్పకుండా ప్రజలు ఆ నాయకత్వాన్ని 25 సంవత్సరాలు మా పార్టీ అని చెప్పుకునే ఆ నాయకత్వాన్ని వద్దనుకున్నారు. 60 సంవత్సరాలు అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని వద్దనుకునే కదా ఈరోజు వీళ్ళని ఎన్నుకున్నారు. కాబట్టి ప్రజలు వాళ్ళకి రానున్న రోజుల్లో బుద్ధి చెప్తారు. కాబట్టి అట్లాంటిది ఏం లేదు. 40 మంది మాతో కాంటాక్ట్లోనే ఉన్నారు. ఒకరు ఇద్దరు ఎవరైనా పోతారు అంతే. జాగృతి పార్టీ గుర్తుతో ఎప్పుడు పోటీ చేయబోతాం? నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఉన్నాయి, అట్లాగే లోకల్ బాడీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఉన్నాయి కదా. ఎంపీటీసీ, జెడ్పీటీసీ వరకు సింబల్ వస్తుంది అని మేము ఇంకా అనుకోవట్లేదు. కానీ డెఫినెట్గా కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మా సింబల్తోనే, మా పార్టీ గుర్తుతోని, మా కండవాతోనే, మా ఎజెండాతోని ప్రజల మధ్యలోకి వెళ్ళిపోతుంది.